గుడ్ ఈవినింగ్ అండి. మొదటిసారిగా మై హబ్ ఛానల్‌కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్‌లో తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. సో, ఈ వీడియోలో మనం గ్రూప్ 1 సంబంధించినటువంటి ఫలితాల గురించి చర్చించుకుంటాం సార్. సో, గ్రూప్ 1 సంబంధించినటువంటి ఫలితాలు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మార్చ్ 3 తర్వాత గ్రూప్ 1 ఫలితాలు మనకు మెరిట్ జాబితాపై పబ్లిక్ సర్వీస్ కమిషన్ కసరత్తు చేస్తున్నట్టుగా ఈరోజు వచ్చినటువంటి వార్తాపత్రికల న్యూస్ అండి. సో, ఇక్కడ చూసుకున్నట్టు సార్, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా నిర్వహించినటువంటి గ్రూప్ 1 ఫలితాలను మార్చ్ 3 తర్వాతనే విడుదల చేయాలనేసి ఇది పబ్లిక్ సర్వీస్ కమిషన్ కసరత్తు చేస్తుంది. ఇప్పటికే గ్రూప్ 1 మెయిన్స్ సంబంధించినటువంటి జవాబు పత్రాలు మూల్యాంకన పూర్తి కాగా మనకు 1:2 నిష్పత్తిలో మనకు మెరిట్ జాబితా అనేది ప్రకటించడానికి కమిషన్ ప్రణాళిక సిద్ధం చేస్తుందనేసి తెలియజేయడం జరుగుతుంది. సో, మనము రీసెంట్‌గా ఏమనుకున్నాం సార్, జీఆర్ఎల్ అనుకున్నాం. ఓకేనా. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వస్తదనే అనుకున్నాం. కానీ అట్లా కాకుండా డైరెక్ట్ 1:2 నిష్పత్తిలో ఇచ్చి సో, అభ్యర్థుల యొక్క కు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి పిలుస్తారనమాట. సో, దీనికి సంబంధించినటువంటి ఇక్కడ చూడొచ్చు సార్. సో, జీవో నెంబర్ సర్వీస్ పోస్టుల భర్తీ నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు వెల్లడికి అడ్డంకులు తొలగిపోయాయి. జీవో నెంబర్ 29 వ్యతిరేకంగా దాఖలైన 2 పిటిషన్లు ఫిబ్రవరి 3న సుప్రీంకోర్టు కొట్టివేసింది. అదేవిధంగా జీవో నెంబర్ 29 సవాలు చేయడంతో పాటు వికలాంగుల రిజర్వేషన్ అంశాలపై పలువురు గ్రూప్ 1 అభ్యర్థులు సుప్రీంకోర్టులో ఆశ్రయించడం, దానిపై టీజీపీఎస్సీ కేవియట్ ఫైల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. సో, విచారణ జరిపిన తర్వాత సుప్రీంకోర్టులో అభ్యర్థుల పిటిషన్లు కొట్టివేశారు. సుప్రీంకోర్టు అభ్యర్థుల యొక్క పిటిషన్లు కొట్టివేసింది. అప్పుడు గ్రూప్ 1 ఫలితాలు వెల్లడికి అనుమతించినట్టుగా అయిపోయిందనమాట. దీంతో మన గ్రూప్ 1 ఫలితాలు వెల్లడించేందుకు టీజీపీఎస్సీ కసరత్తు చేస్తుంది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో 523 గ్రూప్ 1 పోస్టులు నిర్వహించిన మెయిన్స్ పరీక్షల్లో 21,093 మంది హాజరయ్యారు. దాని ప్రకారం ఒక్కో పోస్టుకు దాదాపు మనకు 38 మంది పోటీగా ఉండడం జరుగుతుందండి. సో, అధికార వెబ్సైట్‌లో పొందుపరచనున్నట్లుగా తెలుస్తుంది. సో, మనకు 1:2 నిష్పత్తి ప్రకారమే ఇస్తారు. మెయిన్స్‌లో మొత్తం 6 పేపర్లు సాధించిన వారి యొక్క జాబితాను ఇవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ చూడండి సార్, ఇంకోటి ఏంటంటే ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపుతో ఉన్న నేపథ్యంలో సో, లెక్కింపు పూర్తయిన తర్వాత ఎన్నికల కోడ్ ముగియగానే ప్రకటించాలని భావిస్తున్నట్లు తెలియజేస్తుంది మనకు. సో, ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో సో, కొంచెం దానిపైన లెక్కింపు అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఇద్దామనేసి అనుకుంటున్నారు. సో, దీని గురించి కూడా ఆలోచించాల్సిన విషయమే. సో, మనకు ఇంకోటి ఏంటి సార్ అంటే, వారం రోజుల్లోనే గ్రూప్ 1 ఫలితాలు వస్తున్నాయంటూ కొంతమంది అంటున్నారు. సో, దీనిపై వాస్తవం ఏంటో మనకు ఎటువంటి సమాచారం లేదు. టీజీపీఎస్సీ అధికార వెబ్సైట్‌లో ఎప్పుడైతే ఇస్తారో అప్పుడే మనకు వచ్చినట్టుగా ఉంటుంది. సో, ఎవరి మాటలను వినబాకండి. సో, ఎప్పుడు కూడా మీరు టెన్షన్‌గా ఫీల్ అవ్వకండి. మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేసుకోండి. ఇప్పుడు 21,000 మందిలో మనకు వచ్చే జాబ్స్ ఎంతమంది సార్ అంటే 523 మందే. మిగతా మెంబర్స్ కూడా ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సిందే. ఎందుకంటే అందరికీ 21,000 రాసిన మందికి ఇవ్వరు కాబట్టి. సో, కంటిన్యూయస్‌గా ఉండండి. ప్రిపరేషన్ కంటిన్యూగా ఉండండి. సో, మనకు మార్చ్‌లో కనుక చూసుకున్నట్లయితే జాబ్ క్యాలెండర్ ఆహ్, మా సారీ అండి, మేలో జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ అవుతుంది. సో, మార్చ్‌లో గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 సంబంధించినటువంటి రిజల్ట్ కూడా ప్రకటించే అవకాశం దాదాపుగా ఎక్కువ ఉన్నది. అదేవిధంగా కొత్త నోటిఫికేషన్లు ఏదైతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, ఎస్ఐ కానిస్టేబుల్, డిఎస్సి సో, ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నది కాబట్టి సో, అభ్యర్థులు మీరు ఎటువంటి డిసప్పాయింట్ అవ్వకుండా సో, మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూగా సాగండి. సో, రీసెంట్‌గా మనకు రివ్యూ పిటిషన్ కూడా వేయడం జరిగింది. సో, హైకోర్టులో. సో, దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అనేది కూడా మనకు వస్తే మేము యూట్యూబ్ ఛానల్ ద్వారా మిమ్మల్ని తెలియపరుస్తాను. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా అభ్యర్థులు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లైక్ చేయండి ఫ్రెండ్స్. సో, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.